శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? జనవరి 20వ తారీఖున శని హోమం అనేది కూడా తలపెట్టబోతున్నాం. దానికంటే ముందుగా నెల రోజుల ముందు కూడా మీరు చూస్తున్నటువంటి ఈ పాత్ర చూశారు కదా, నా ముందున్నటువంటి పాత్రలో ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని అటువైపు నల్ల నువ్వులు, ఇటువైపు చూస్తే ముడి వేసి ఇటు తెల్ల ఆవాలు, ఒక వస్త్రం ఫీటు వస్త్రాన్ని తీసుకొని 200 మందికి ఈ శని హోమంలో పాల్గొనడానికి ఈ వస్త్రాలు వేయడం జరుగుతుంది. ఇవి చతుర్ముఖ దిగ్బంధనం. ఒక విధంగా నల్ల తాడుతో మీరు చూసినట్టయితే ఈ దీపాల చుట్టూ కూడా నల్ల తాడు అనేది కూడా రౌండ్గా తిరిగి ఉన్నది, చూశారు కదా. ఇది చతుర్ముఖ దిగ్బంధనం. ఇది మనకు నెల రోజులు గనక ఈ అఖండ దీపాలు ఇలా వెలుగుతూ ఏ దీపం కొండెక్కకుండా కాపాడాలి, అది మన బాధ్యత. అలా కాపాడిన తర్వాత దీనిలో ఉన్నటువంటి వస్త్రాలకు శనిని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. శని మన వైపు నుండి దారి మరలించబడుతుంది. శని మనం ఈ రోజు ఈ జనవరి 20వ తారీఖున మన పండితుల సమక్షంలో ఈ ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకుని శని హోమంలో కనుక వేసి మనసులో సంకల్పం చేసుకుంటే తప్పకుండా ఆ శని మనకు ఇంకా ఈ 30 ఇయర్స్ దానికి అసలు మనకి ఎలాంటి ఏళ్ళనాటి శని 7.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని, అష్టమ శని నుండి మనం విముక్తులు అవుతాం. మనం కోరినటువంటి కోరికలు జరుగుతాయి. ఎందుకంటే వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహానికి అనుకూలత, విదేశీ ప్రయాణాలు, సంతాన సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి సంతాన యోగము, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడానికి ఈ శని హోమం అనేది కూడా ఎంతో గొప్పగా పనిచేస్తుందండి. కాబట్టి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు, అదేవిధంగా ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన రాశుల వారు, ఈ 3 రాశులు, ఈ 2 5 ఈ 5 రాశుల వారు ప్రత్యేకంగా ఈ శని హోమంలో పాల్గొన్నారు. ఒకవేళ మీరు శని హోమంలో పాల్గొనాలనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి జనవరి 20వ తారీఖున జరిగేటువంటి శని హోమంలో మీ పేరు రాయించుకోండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదు. మీరు జస్ట్ మీరు అక్కడ ఉండి ఇంటి దగ్గరే ఉండి మీరు నల్ల కుక్కలకు, నల్ల ఆవులకు, నల్ల చీమలకు చక్కెర మరి తినే ఆహార పదార్థాలు కనుక వాటికి వేసినట్టయితే శని శాంతించి మీకున్నటువంటి కర్మలను కూడా తొలగించి రాబోయే రోజులు, కొత్త సంవత్సరంగా 2024వ సంవత్సరం రాబోయే రోజులలో కూడా మంచి అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. అందుకే 30 సంవత్సరాల తర్వాత శని తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలోకి వచ్చాడు. కాబట్టి ఈ శని హోమం కూడా ఎంతో చాలా ప్రాముఖ్యత కలిగిందండి. ఎందుకంటే 12 రాశుల వారు కూడా ఈ శని హోమంలో పాల్గొనవచ్చు. అయితే మనకి ఇప్పుడు శని ఇప్పుడు మేషరాశి వారికి శని ఇప్పుడు లేదు, వాళ్ళకు ఏళ్ళనాటి శని నడవట్లేదు. కానీ మకర రాశిలో నుండి కుంభరాశిలో నుండి మళ్ళీ తర్వాత మనకు మీనరాశిలోకి వచ్చినప్పుడు మేషరాశి వారికి మళ్ళీ ఏళ్ళనాటి శని మొదలవుతుంది. కాబట్టి వారు ప్రత్యేకంగా ముందుగానే గమనించి ఈ ఏళ్ళనాటి శని ప్రభావం నుండి మనం తప్పించుకోవడానికి మరి ముందస్తుగానే శని హోమం కూడా శని కుంభరాశిలో ఉన్నప్పుడే ఇదంతా జరగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే శని శాంతిస్తాడు. అప్పుడు మనం కోరినటువంటి కోరికలు ఆ భగవంతుడు మనకు అందజేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.